టేబుల్ పెరిగింది. ఇవాళ గ్రౌండ్ వాటర్ దేశంలోని అత్యధికంగా పెరిగినటువంటి రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. అధ్యక్ష ఒక్క 10 నిమిషాలు ప్లీజ్. అధ్యక్ష ఇవాళ వెలకట్టలేని సామాజిక మార్పులు. అధ్యక్ష మిషన్ భగీరథలో ఫ్లోరోసిస్ ఇవాళ మటుమాయమైంది. మైళ్ళ దూరం ప్రయాణించి నీళ్లు మోసే బాధలు తప్పాయి. నిరంతర కరెంటు సరఫరాతో ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లు మూలన పడ్డాయి. అర్ధరాత్రి పొలాలకు నీళ్లు వెళ్ళి పెట్టే బాధలు తప్పాయి. పాము కాట్లు లేవు, కరెంటు షాకులు లేవు. రైతులకు మనోవేద లేకుండా చేశాం. ఎంతో మంది ప్రాణాలు కాపాడాం. వీటన్నిటికీ విలువ ఎలా కట్టాం అధ్యక్ష? నీళ్లు, కరెంటు సమస్యలు లేకపోవడంతో, రైతు బంధుతో, అన్నదాతకు భరోసా ఇచ్చే చర్యలు తీసుకోవడంతో రైతుల జీవితాల్లో ఇప్పుడిప్పుడే వెలుగు వస్తూ ఉంది. ఇలా భూముల విలువ కూడా ఎంత పెరిగింది అధ్యక్ష? ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలకు కూడా చాలా మందికి భూములు ఉన్నాయి. 2014కు ముందు ₹1,00,000, ₹2,00,000 ధర లేని భూములు ఇవాళ పెద్ద ఎత్తున పెరిగింది అధ్యక్ష. జస్ట్ ఐ విల్ కంక్లూడ్ అధ్యక్ష. ఈరోజు ఒక విషయం అధ్యక్ష, ఐఎమ్ ట్రైంగ్ టు కంక్లూడ్ అధ్యక్ష. ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రాజెక్టులు కట్టినా, ప్రగతి భవన్ కట్టినా ప్రజల కోసమే కట్టినాం అధ్యక్ష. కానీ వీళ్ళు ఏం చేసిందంటే అధ్యక్ష, ప్రాజెక్టుల మీద దుష్ప్రచారం, చివరికి ప్రగతి భవన్ మీద కూడా దుష్ప్రచారం చేసినారు. సరే, మొన్న గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ప్రగతి భవన్లో గృహప్రవేశం చేసినారు. చాలా సంతోషం, వారికి నా శుభాకాంక్షలు. అయితే అధ్యక్ష, గతంలో ఇదే నాయకులు ఏమని చెప్పింది అధ్యక్ష? ప్రగతి భవన్లో 150 గదులున్నాయని, బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు ఉన్నాయని, 250 సీట్లున్న సినిమా థియేటర్లు ఉన్నాయని, స్విమ్మింగ్ పూల్లు ఉన్నాయని చెప్పిండ్రు. మరి ఇప్పుడు బట్టి గారు చెప్పాలి ఎన్ని రూములు ఉన్నాయో, స్విమ్మింగ్ పూల్లు ఉన్నాయా, ఏమున్నాయో ఇప్పుడు బట్టి గారు సమాధానం చెప్పాలి. అధ్యక్ష, మా నాయకుడు తన కోసం ఆలోచించలే. మొన్న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయితే కనీసం ఆయన ఒక ఉండడానికి ఇల్లు కూడా కట్టుకోలే అధ్యక్ష. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 500 గజాల స్థలంలో కట్టుకున్న ఇంటికి, అదే పడావుబడ్డ ఇంటికి సున్నం వేసుకొని తిరిగి ఆ ఇంటికే పోయి ఉన్నటువంటి ఇవాళ నిజాయితీ మా ప్రభుత్వాన్ని, మా కేసీఆర్ అధ్యక్ష. ఇవాళ కాళేశ్వరం విషయంలో కానీ, మేడిగడ్డ విషయంలో కూడా ఇదే బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను చూస్తూ ఉన్నా. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు చాలా సందర్భాల్లో వారు కానీ వీళ్ళ నాయకులు కానీ చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నారు? మేము సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపుతామని చెప్తున్నారు. అధ్యక్ష, ఐ డిమాండ్ వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి అధ్యక్ష. బంగారాన్ని నిప్పుల్లో దాన్ని కాల్చితేనే దాని మేలిమి బయటపడుతుంది. నిజమేందో ప్రజలకు తెలవాలి, బంగారం ఏందో కంచేందో ప్రజలకు అర్థమవుతుంది. నేను ఒకటే కోరుతా ఉన్నా ఇలా, ఎందుకంటే అధ్యక్ష గతంలో ఒక నిమిషం అధ్యక్ష, దయచేసి కంక్లూడింగ్ జస్ట్ 3 minutes అధ్యక్ష. దాదాపు 80,000 కోట్లు ఖర్చయిన కాళేశ్వరానికి 1,00,000 కోట్లకు ఇలా అవినీతి జరిగిందని చేసిన వీళ్ళ అవినీతి ప్రచారం గోబల్స్ గా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అధ్యక్ష. దురదృష్టవశాత్తు ప్రజలు కూడా కొంత నమ్మిండ్రు అధ్యక్ష. ఇవాళ నిజం నిలకడమే తెలుస్తుంది. తప్పకుండా ఇవాళ మీరు మేడిగడ్డ మీద వేస్తారా, సుందిళ్ళ మీద వేస్తారా, సిట్టింగ్ జడ్జితో విచారణ తక్షణమే వేయండి. మేము రెడీగా ఉన్నాం. మా నిజాయితీ బయటకు వస్తుంది. మేము ఎలాంటి తప్పులు చేయలేదు కనుక నిజాలు ప్రజలకు తెలవాలంటే విచారణ జరపాలి, వెంటనే వేయాలని కూడా లీడర్ ఆఫ్ ది హౌస్